వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెండింగ్ డిఏ డిఆర్ అరియర్స్ చెల్లింపులపై తాజా అప్డేట్ మెమో విడుదల. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఇక మనం స్కీమ్ చూస్తూ ఉన్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ శ్రీ విజయరామరాజు విఐఏఎస్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి వారి నుంచి ద సెక్రటరీ టు ది గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ వెలగపూడి అని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎల్ఆర్ నెంబర్ కూడా ఇక్కడ మనం స్కీమ్ మీద చూస్తూ ఉన్నాం. ఇన్ దిస్ కనెక్షన్ ఐ సబ్మిట్ దట్ ద వేరియస్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్ రైజ్డ్ ఆర్ ఫర్ ది పేమెంట్ ఆఫ్ పెండింగ్ ఫైనాన్షియల్ డ్యూస్, డియర్నెస్ అలవెన్స్, అపాయింట్మెంట్ ఆఫ్ 12th PRC కమిషన్ విచ్ ఆర్ పాలసీ డిస్కషన్ ఆఫ్ ది గవర్నమెంట్. సో ఈ విధంగా ఈ పెండింగ్ డిఏ అరియర్స్ వాటికి సంబంధించినటువంటి దీన్ని పాఠశాల విద్యాశాఖ నుంచి సిఎస్ వారికి ఒక లేఖ అయితే పోవటం జరిగింది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని. దీనికి సంబంధించినటువంటి ఈ తెలుగు చూసినట్లయితే ఇక్కడ ప్రభుత్వం హెచ్ఆర్డి ఫిర్యాదు ఐడి, ఇక్కడ మన స్కీమ్ చూపించినటువంటి ఈ ఐడిపై నివేదిక కోరిన విషయం ఇది. పెండింగ్ డిఏ బకాయిలు, పెండింగ్ ఆర్థిక బకాయిల చెల్లింపు మరియు 12వ PRC అమలు, రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఎస్ రద్దు విషయాలపై ఉన్నది. ఈ సందర్భంలో పైన పేర్కొన్న ఈ ఆర్థిక అంశాల సంబంధిత అంశాలు మరియు పెండింగ్ డిఏ అరియర్లు, 12th PRC నియామకం వంటి ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించినవి. కాబట్టి పై సమాచారం గౌరవపూర్వ పరిశీలనలకు మరియు అవసరమైనటువంటి తదుపరి చర్యలు తీసుకోవడానికి సమర్పించబడుతున్నది అని పాఠశాల విద్యాశాఖ నుంచి ఈ సిఎస్సి వారికి అయితే ఈ మెమోని అయితే విడుదల చేయడం జరిగింది. మనం గతంలో కూడా చూసుకొని ఉన్నాం. ఎవరికైతే ఈ డిఆర్ అరియర్లు జమ కాలేదో వారికి సంబంధించి మార్చిలో జమ చేయడానికి అవకాశం ఉన్నది అని తెలియజేసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ మ్యాటర్ని బట్టి కూడా ఖచ్చితంగా నెక్స్ట్ మంత్లో అవి జమ అవుతాయని